సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. జనవరి నుండి మనకు నల్లకోట అక్కడ హెచ్ఎల్ కూడా మేము డెమార్కేషన్ చేయడం రికార్డుల ప్రకారం 10 ఎకరాలు ఉండాలి నల్లపట్ట. కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 7 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ మిగిలిన 7 ఎకరాలలో కూడా సంధ్యారాయణి ఇక పట్టదారులు 2 ఎకరాలలో కబ్జా చేస్తున్నారు. అంటే మొరం లేపడం, తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడం, ఇవన్నీ కూడా మీరు కూడా చూసే ఉంటారు. వాటిని కూడా మేము జనవరిలోనే ఇన్స్పెక్షన్ చేసి హెచ్చరించడం జరిగింది. అవి చేయొచ్చు, ఎస్ఐఆర్ ప్రపంచంలో ఉంది, మీరు పెట్టుకున్న డబ్బులు కూడా చేసేయండి, అది చేసి కూడా తీసేయండి, లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము హెచ్చరించడం జరిగింది. తర్వాత నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చిన నోటీస్ మీద వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇంకా హైకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది. హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చినట్టుగా స్టేటస్ కోర్టుగా నేను కాపీ చూసిన ఇమ్మీడియట్గా హైకోర్టు నిర్ణయించే వరకు అక్కడ కాంపౌండ్ వాల్ కట్టొచ్చు. ఇమ్మీడియట్గా మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటారా, మున్సిపల్ కమిషనర్ పిలవండి, కోర్టు చెప్పేంత వరకు అక్కడ ఏ మాత్రము కన్స్ట్రక్షన్ జరగదు. ఆ యాక్షన్ తీసుకోండి ఇమ్మీడియట్గా. చూస్తారా, ఇమ్మీడియట్ ఉంటే అదే పాత ఏంటంటే నవ్వి నేను చెప్తా, నేను చూస్తా అని చెప్పి కార్యక్రమం వెళ్ళిపోయాడు. ఎవరు టీఆర్ఎస్ వస్తున్నాడు? ఆయన వచ్చేది 50 మంది వెనకాల వేసుకొని పెళ్లిళ్ళు పేరు నేను సింగిల్ నాకేం 50 మంది చూపించుకోవాలి. ఒక్క వేబుల్ పైన 3-4 కొడుతుంటే అది సీజ్డ్ మెటీరియల్. మళ్ళీ చెప్తున్నా, వాగులకి పోనియన్ అన్నాను, వాగులకి పోనియన్. దాని తర్వాత ఒకరోజు రాత్రి ఇంటికే ఒకరోజు రాత్రి హిటాచి బండి వాగులకు పోయింది. ఇంకో 3 హిటాచీలు సీజ్ చేయించిన వాళ్ళకి ఫైన్ కూడా 1,50,000 రూపాయలు ఫైన్ వేయించిన. 1,50,000 రూపాయలు. కొన్ని జరుగుతాయి. మన వెనకాల కొంతమంది తప్పులు చేసుకుంటారు. చెప్పండి, మీరు చెప్పండి, తప్పులు చేసిన పైన నేను యాక్షన్ తీసుకోకుంటే అప్పుడు అడగండి. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నప్పుడు తప్పులు చేస్తుందని చెప్తే యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? నేను తీసుకుంటా. నా వాళ్ళు ఎవరు తప్పు చేసిన యాక్షన్ ముందు తీసుకుంటా. ఎందుకంటే నా వాళ్ళు కరెక్ట్ ఉండాలి. నీ వాళ్ళలాగా కాదు, నీ వాళ్ళలాగా కాదు. ఒకరినైతే నన్నైతే చాలా తెలుస్తుంది. గంటకి నాయన 1 రూపాయి నాకు చెందలేదు. మరి ఆ తమ్ముడు అన్నాను గవర్నమెంట్ సంతాలు పెట్టుడు. మరి నేను ఏం చేస్తాను? నన్ను కంటికి నా పిల్లలకి ఇల్లు లేవు సార్. వచ్చి చూడండి, మా సంఘ వేగాలని వచ్చి చూడు. మా ఇల్లు లేక ఎంత పరిచయం పడుతున్నాను నేను. అంటే ఇప్పుడు నడుచుకుంటలేదు, ఒక్కరి నాకేమో అనుకుంటలేదు. లక్ష్మణ్ గారిని ఒక్కటే అడుగుతున్నా, ఒక దళితుడు భూమి గుంజుకొని నీ మేనల్లుడికి అప్పచెప్తావా అని అడుగుతున్నాను. జడ్చర్ల నియోజకవర్గంలో అందరిని అడుగుతున్నాను. ఒక దళితుడు భూమి గుంజుకొని ఆ ముందున్న దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ ప్లాట్లు ఆయన మేనల్లుడి రోజు కబ్జాలో ఉంటే ఆయన నీతిమంతుడంట. ఆయన చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదు. ఇదే ఆయన చేసినప్పుడు. హాస్పిటల్ 5 గుంటలు 147 సర్వే నెంబర్ది కబ్జా చేసిండు. అంటే 2 ఎకరాలు 5 గుంటల్లా 5 గుంటలు కబ్జా, 4 గుంటలు సర్వే నెంబర్ 147. ఆయన పక్కన ఒక ఆయన కూర్చుంది కదా, బ్లూ షర్ట్ ఆయన, మొన్న ఆయన చేసిన వెంచర్. అంటే ఇవన్నీ కప్పిపుచ్చుకునే దానికి ఆ 4 గుంటలు యాడ్. అక్కడ ఓపెన్ ల్యాండ్ 20 గుంటలు, నాలాకి 24 గుంటలు పోయింది. మళ్ళీ హాస్పిటల్ రోడ్ 10 గుంటలు. ఈ పక్కకున్న ఓపెన్ ల్యాండ్ 24 గుంటల్లోనే వీళ్ళు ప్లాట్లు చేసుకుని ఉన్నారు. ఆ 24 గుంటలు ఏంది? 22 గుంటలు ఈ రోడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ 2005లో రోడ్ వచ్చి 22 గుంటలే. కానీ ఇప్పుడు రోడ్ పెద్దగా అయిన తర్వాత ఎకరా 15 గుంటలే. ఇవన్నీ కప్పిపుచ్చుకునే దానికి ఆ శివయ్య పేరు మీద ఎకరా చేయించుకున్నాం. మళ్ళీ శివయ్య 2 గుంటలు అమ్ముతాడు. ఇప్పుడు చెప్పండి, ఆధారాలతో ఉన్నాను, తప్పు చేసినా చేయలేదా? ప్రతి డాక్యుమెంట్ ఇస్తాను.
ప్రతి డాక్యుమెంట్ మీకు ఇస్తాను. ఇంత తప్పుడు చేసినప్పుడు నిన్నొచ్చి రోడ్ ఇస్తామనంటే ఎవరు రోడ్ ఇచ్చేదానికి? నువ్వు ఎవరు రోడ్ భూమిలో మీరు వచ్చి కబ్జాలో ఉన్నారు. మళ్ళా ఒక 100 బెడ్ హాస్పిటల్, పేదవాళ్ళకి కట్టిన హాస్పిటల్, అట్లాంటి హాస్పిటల్ హైవే నుంచి రోడ్డు రాకుండా గవర్నమెంట్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని దాని కంపౌండర్లు కట్టుకొని ఉన్నాం. నేను ఆ రోడ్డు ఖచ్చితంగా తీయాలి. ఎమర్జెన్సీకి పోతే ఎలా వెళ్తారు? ఎమర్జెన్సీకి కిందికి పోయి నారాయణ నుంచి యూటర్న్ తీసుకొని రావాలని అసెంబ్లీలో మాట్లాడాను. ఈ రోజు రికార్డ్ చెక్ చేస్తే మొత్తం గవర్నమెంట్ భూమిని బ్యాకప్గా చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ రికార్డ్ క్యాంపెయిన్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఆ గవర్నమెంట్ భూమి స్వాధీనం చేసుకుంటూ ఈ క్యాంపెయిన్ చేస్తున్నది జైలుకి పంపుతారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఇంకొకటి చెప్పి లక్ష్మారెడ్డి గారు అక్కడ లక్ష్మారెడ్డి మేనరు ఆయన ఒక డే ప్లాన్ చేసుకొని ఇంకా కబ్జా చేయాలి భూమిని. ఈ 22 గుంటలు ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఆయన ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని 100 బెడ్ హాస్పిటల్కి రోడ్డు లేకుండా దానికన్నా ముందు హైవేకి కబ్జా చేస్తారు. అంటే భూమి లేని భూమిని కబ్జా చేస్తారు. ఈ 7 ఎకరాల 33 గుంటల్లో 1 ఎకరా 10 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మరి దాని ఏం చేయాలని చెప్పి 2013లో ఈ లక్ష్మారెడ్డి మేనలు ఎవరికైనా కానీ కంపెనీకి మేనలు కృష్ణుడు కొడతారు, కానీ ఇక్కడ కంపెనీకి మేనలు కూడా పంపడం ఉంటాడు. ఆ ఎకరా 10 గుంటల భూమి ఆయన దగ్గర పనిచేసే శివయ్య పేరు మీద 2013లో గవర్నమెంట్ భూమిని ఉట్టి పానీలో పేరుకిచ్చి మన ఆ భూములకి 2 గుంటలు ఈ శివయ్య జడ్చల రిజిస్ట్రేషన్ చేయాలి. నాగర్లో పోయి 2 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు రికార్డులో ఎక్కినట్టు. అసైన్ భూమి 2013లో ఓకేనా? అది ఆ హాస్పిటల్ లోడ్ ఏరియాలో అసెంబ్లీలో మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం మాధ్యమాన్ని నిరూపిస్తే ఆయన కాంగ్రెస్ చేసి వచ్చేదానికి నాకు గెలిపిస్తాడంట. ఆయన ఏం రావాల్సిన అవసరం లేదు. మొత్తం 149 సర్వేలో 7 ఎకరాల 33 గుంటలు ఇది గవర్నమెంట్ భూమి. దాంట్లో 1988లో 3 ఎకరాల భూమి మహేంద్రనాథ్ ఒక ఎక్స్పెరిమెంట్ అలాట్ చేశారు. ఆ 3 ఎకరాల్లో 2005లో ఆర్ఎండ్బి రోడ్ జడ్జి రోడ్కి ఆర్ఎండ్బి వాళ్ళు తీసుకున్నారు. దాంట్లో 22 గుంటలు రోడ్డు పోయిందని చెప్పి క్లియర్గా ఎంఆర్ గారు పంచనామా చేసి కూడా అంటే మహేంద్రనాథ్కి 2 ఎకరాల 18 గుంటలే ఉంది. ఆ 2 ఎకరాల 18 గుంటల్లో ఎకరా 10 గుంటలు ఒకరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఇంకొకరేమో ఎకరా 8 గుంటలు. అంటే సత్తునమ్మ లక్ష్మారెడ్డి వాళ్ళ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వాళ్ళంతా ఎకరా 8 గుంటల ఎకరా 10 గుంటలు ఆమె రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎకరా 8 గుంటలు అరుణకి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అరుణ్ కుమార్. అయితే ఆ మధ్యలో భూమి మొత్తం క్లియర్ అయిపోయింది. కానీ 2015లో ఈ 22 గుంటలు ఇంకా రికార్డు ఒకటే ఉంది. గవర్నమెంట్ రెవెన్యూ రికార్డుగా దాన్ని గవర్నమెంట్ చేయలేదు. రాజకీయాలు వదులుకొని కాంగ్రెస్ పార్టీలో వస్తాడు. నీకు గన్నం పెడతా, నువ్వు అక్కడనే ఉండు, వద్దు కాంగ్రెస్ పార్టీకి. నువ్వు వచ్చి నా పక్కన ఉంటే జడ్జి ప్రజలు ఏమనుకుంటారు? లక్ష్మారెడ్డి వచ్చి అన్ని కూడా ఖరాబ్ చేస్తారు, ఈయన కూడా గవర్నమెంట్ భూములు కబ్జాలు చేస్తారా అని ఒక డౌట్ వస్తారు. కాబట్టి దయచేసి మీరు అక్కడే ఉండండి, కాంగ్రెస్ పార్టీకి రావాలి, కలర్లో కడగండి. నువ్వు రావద్దు, నేను రానివ్వను. నువ్వు అక్కడే ఉండు. 3 ఎకరాల
చూపిస్తా, ప్రజలకి చూపిస్తా, అప్పుడు మన ఇష్టం ప్రజలకి చెప్పాలి ఎవరు అభివృద్ధి చేసినని చెప్పి మనం మళ్ళీ ఎలక్షన్ పోదాం. దానికి నువ్వు సిద్ధమేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకా ఉంది భూదా భూములు లేవు, చెరువులు లేవు, ఎన్నో చేసి అసైన్మెంట్లు రిజిస్ట్రేషన్లు ఈ మనుషులు 99 సంవత్సరాలని రికార్డు రాసుకొని అసైన్మెంట్లు కట్టాలు అన్ని బయటకు తీసుకున్నారు. మా కలెక్టర్ గారు ఉన్నారు, అన్ని యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా జైలు పంపిస్తారు. ఈ శివ ఎవరు దొరుకుతారు, నీ ఇంకా పనిచేసే వాళ్ళు అందరికీ తెలుసు. నీ మేనోడు ఇంకా పనిచేసేటోడని ఆయన పేరు మీద ఎకరా 10 గుంటల భూమి అసైన్మెంట్ ఎక్కిస్తారా 2013లో ఎమరాజు చెప్పిన ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పి కలెక్టర్ గారు ఈరోజు కంప్లైంట్ పంపిస్తాము, యాక్షన్ తీసుకుంటాము. త్వరలో 100 బెడ్ ఆపరేకి హైవేకి రోడ్ చేస్తాము. ఇప్పటికైనా లక్ష్మారెడ్డి గారు చేసింది తప్పు ఒప్పుకొని మీరందరూ మీరు ట్రాక్టర్ రిజిస్టర్ దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆర్టీ రోడ్ చేస్తున్న అందరూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయి లేకుండా మా కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు మేము అక్కడికి వచ్చినామా 5 నిమిషాల్లో మేము రోడ్ తయారు చేయగలుగుతాం. కానీ రూల్స్ పాటిస్తున్నాం. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాము, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారంటే ఈ రోజు ప్రతి డాక్యుమెంట్ సహా మీకు ప్రూఫ్ కట్టించాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.